తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకునే సమయం వచ్చింది. బుధవారం రాష్ట్ర బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 12,571 కోట్లను కేటాయించింది. మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో త్వరలోనే పేదవారికి సొంతింటి కల సాకారం కానుంది. పేదలకు తమ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో గత ఎన్నికల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వీలైనంత త్వరగా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు బడ్జెట్లో గత ఏడాది కంటే భారీగా నిధులు కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 12,571 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. గత బడ్జెట్లో ఈ పథకానికి 8,424.06 కోట్లను కేటాయించగా ఈసారి ఆ నిధులను 4,147 కోట్లకు పెంచింది. గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు మధ్యలో ఆగిపోగా వాటికి కూడా నిధులను కేటాయించింది. గత ప్రభుత్వం 2.36 లక్షల 2 పడక గదుల ఇళ్లను మంజూరు చేయగా వాటిలో 1,58,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా మరో 34,545 ఇళ్లు వివిధ దశల్లో ఆగిపోయాయి. ఇలా నిలిచిపోయిన ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం 305.03 కోట్లను కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన చాలా కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కేటాయించనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80.54 లక్షల దరఖాస్తులు రాగా అధికారులు వాటిని ఇందిరమ్మ ఇళ్ల యాప్తో సర్వే జరిపి L123 విభాగాలుగా వర్గీకరించారు. L1 కేటగిరీలో సొంత జాగా ఉండి ఇళ్లు లేని వాళ్లను చేర్చారు. L2 కేటగిరీ విషయానికొస్తే సొంత స్థలం లేకుండా ఇళ్లు లేని వారి జాబితా చేశారు. L3 కేటగిరీలో సొంత ఇల్లుండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని చేర్చారు. ఏటా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో గరిష్టంగా 4,50,000 ఇళ్లను అందించేలా రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందులో ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున కేటాయిస్తోంది. పేదలతో పాటు అల్ప ఆదాయ వర్గం, మధ్య ఆదాయ వర్గం వారికి కూడా అందుబాటులో ధరలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ORR, RRR మధ్య శాటిలైట్ టౌన్షిప్ల ఏర్పాటుకు ప్రభుత్వం అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని సైతం తీసుకురానుంది. ఇప్పటికే దీనికోసం ప్రభుత్వం టెండర్లను కూడా పిలిచింది. బడ్జెట్లో దీని ప్రస్తావన ఉండడంతో ఈ ఆర్థిక ఏడాదిలో ఈ 2 వర్గాల ప్రజల ఇళ్ల నిర్మాణానికి అడుగులు పడతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున మొత్తం 4,50,000 ఇళ్లను మంజూరు చేస్తాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ఆశలు రేకెత్తించి చివరకు నిరాశా నిస్పృహలనే మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో 34,545 నిర్మాణాలకు 305 కోట్ల 3 లక్షల రూపాయల నిధులను కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము.